సార్ నాకు ఇంకొక విషయం చెప్పండి. ఆ వచ్చిన 50 మందిలో ఎలాంటి కేసులతో, ఎలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఎలాంటి కేసులతో, ఎలాంటి సిట్యుయేషన్‌లో, ఎలాంటి స్టేజ్‌లో వచ్చారు? ఈరోజు ఎలా ఉన్నారు? మనము డాక్టర్ గారిని తీసుకుంటే రేడియాలజిస్ట్ ఆవిడ గారు నెల్లూరులో ఉండేది. మనకు ఎవరికైనా కానీ నేను ఫోన్ నెంబర్ ఇచ్చుంటాను. డైరెక్ట్‌గా మీరే మాట్లాడండి. హ్మ్. ఇదివరకు నేను మాట్లాడి మా వాళ్ళు, మా బంధువులు ఉండొచ్చు అనేసి మీకు అనుమానం ఉండొచ్చు. నాకు వాళ్ళు ఏమి, ఎలా అని చెప్పేసి నాకు తెలీదు. మీకు తెలుసుకోవాలని ఉత్సాహం ఉండేవాళ్ళు తెలుసుకోండి. ఇంకొక టీచర్ మోహన్ అనేసి వీళ్ళందరూ కూడా వేరియస్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. వాళ్ళను మనము ఎలాంటి స్థితి నుంచి ఎలా తెచ్చినామనేది మనము థియరీ కాకుండా ప్రాక్టికల్‌గా అని చెప్పినప్పుడు సైకలాజికల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి. శరీరంలో లేనిపోని అనుమానాలు ఎలా అవుతుందో రేపు అనే భయము వీటన్నిటి నుంచి వచ్చినాము. మామూలుగా రాహువు కేతు అని చెప్పేసి మన ఆస్ట్రాలజీలో చెప్తారు. దాన్ని రాహువు అంటే ఏమి, కేతు అంటే ఏమి వేరేదేమో కాదు, భయము, మన ఆందోళన. ఓహ్! ఇదే విధంగా సూర్యుడు అన్నప్పుడు మన మెదడు, చంద్రుడు అన్నప్పుడు మన మనస్సు, ఇలాంటివి గురువు, రాహు, కేతువు మీరు అన్నిటిని కూడా వేరే చోట ఎతకాల్సిన పని లేదు. మీ శరీరంలో నుంచి మీరు మంచిగా చేసుకోగలిగినప్పుడు దాన్ని అద్భుతంగా మనము ప్రతి ఒక్క కణానికి శక్తి ఇవ్వగలము. క్వాంటమైజ్డ్ హీలింగ్స్, క్వాంటమైజ్డ్ వే ఆఫ్ ఎనాక్టింగ్, దాన్ని అన్నీ మనం చేద్దాము. చేసి మనము మన యొక్క ఆరోగ్యాన్ని చైతన్యవంతంగా చేసుకుందాము.